చేపలు పట్టామన్నమాట. నెక్స్ట్ వీడియో అంటే ఈ వీడియో ఒక రోజు తర్వాత ఇంకో వీడియో అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఫాస్ట్గా అంటే దాంట్లో ఫ్రై చేస్తాం అన్నమాట చేపల్ని. మీరు దీనికి ఏ విధంగా సపోర్ట్ ఇస్తారో ఆ విధంగా చేయడం మర్చిపోద్దు గైస్. మేమైతే నెక్స్ట్ వీడియోలో అయితే చేపలు అయితే ఫ్రై చేయబోతున్నాం గైస్. నేను చెప్పాను కదా గైస్ మీకు, చేపలు పట్టుకొని ఫ్రై అయితే చేసుకొని పోతున్నాం. ఇప్పుడైతే ఫుల్గా అన్నం తినేసాము కొన్నే కాబట్టి. కెమెరా ఆఫ్ అయిపోయింది, ఓవర్ హీట్ అయిపోయి. అప్పుడు ఇంకొక కొన్ని చేపలు పడ్డాయి అన్నమాట మనకు. వదులతో అయితే ఫ్రై అయితే చేయబోతున్నాము. వస్తువులన్నీ ఎడైతే ఉన్నాము, ఇద్దరం అయితే ఉన్నాము. నితీష్ పాపము ఎవరికో బాగాలేదని హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాడు. మేము ఇద్దరం అయితే ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా వస్తే చూడాలా. ఇప్పుడు ఆడితే ఆడికి వెళ్ళిపోదాం రండి. నేను తీసుకొని పోతాను చేపలు. ఒక ట్రిప్పే కదా, నెక్స్ట్ ట్రిప్ బాగాలేదని ఒక ట్రిప్పే ఎత్తుకొచ్చేస్తున్నాం అన్నీ మేము. ఇప్పుడు పొయ్యి అయితే సెట్ చేస్తాం. అదేం కాదులే. ఇప్పుడైతే పొయ్యి అయితే సప్ప సెట్ చేసుకొని వానైతే పొయ్యి ఉంది, కట్లు వానైతే వచ్చింది గాయస్ మొన్న. మనం ఫ్రై చేసుకొని ఖచ్చితంగా అయితే మన ఇంటి పైన అయితే తింటాం గాయస్. రండి. ఎండ లేదు ఈరోజు అంతగా, చూడండి తక్కువే ఉంది. బోయాలు ఆల్రెడీ చేతికి బుడుతున్నాయి గాయస్. చేసి తినబడుతున్నాయి గాయస్. ఇప్పుడైతే గాయస్ అదే చూడండి ఇప్పుడు అట్టిందో అండి గాయస్. అట్ అయిపోయిందో కింద చూడు, అట్ అయిపోయిందో. ఓకే చూడండి, మన ఇంట్లో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే గాయస్ మొత్తం గడ్డి చూడండి, మొత్తం గడ్డి వచ్చేసింది మొన్న వానకి. ఎట్టుందంటే అట్టుంది, చాలా లాగి అయిపోతుంది. ఇప్పుడు పోయి ఫటాఫట్ అయితే కట్లు అయితే తెచ్చుకోవాలి. ఈ కట్లు తెచ్చుకొని పొయ్యి అయితే ఆడబెట్టినాము. ఉన్నారా పొయ్యిలా? ఇవ్వండి, ఇంటి పైకి అయితే ఎక్కి అయితే తినబోతున్నాం గాయస్. క్రేజీగా ఉండబోతున్నాం లాస్ట్ దాకా అయితే. చూడండి గాయస్, అది కెమెరా ఆఫ్ అయిపోయింది. కొన్ని అయితే ఇంకా కొన్ని ఒక 5 చేపలు ఏమో పట్టామన్నమాట. అయ్యాను వద్దులేపా. ఫస్ట్ ఎత్తుకరా. ఫస్ట్ అన్నీ తెచ్చులా ఆడికి ఎత్తుకోపోదాంపా. అమ్మిడి పెట్టుకున్నాం కాసి ఆడికైతే వెళ్ళిపోయి ఇంకా పొయ్యి వెలిగిచ్చేదైతే తీస్తాము. అంటే లాగి అయిపోతుంది మొత్తం. కొండి చేతులు మసి చూడండి ఎత్తుకొని. ఇప్పుడైతే ఆపేసి ఫాదరా నేను ఎత్తుకొని వస్తా. అది కానీ ఇంకా ఎత్తుకోవాలి గాయ. ఎవరు లేరు ఇదిగోండి నూనె ఆ పెను అయితే అక్కడే ఉన్నది. మా ఆడకపోయిన తర్వాత అయితే కలుసుకున్నాం గైస్. బంటి అయితే గీతలు పెడతా ఉన్నాడు వాటికి. ఇదిగోండి అయితే ఘాట్లు పెడుతున్నాడు. బాగా ఎక్కను చేపలు చూపిరా అన్నయ్య. ఇదిగోండి చాలా అయితే పట్టాము. బంటి అయితే క్లీన్ అది బాగా అన్ని ఇంటికాడే క్లీన్ చేసుకున్నాం గైస్. ఇదిగోండి కోసుకుంటున్నాడు, ఘాట్లు పెట్టుకుంటున్నాడు. కట్లే అండి ఇక్కడ కట్లు పక్కనే పెట్టుకోవాలి. గైస్ కలుస్తా ఉన్నాడు. అతి పెద్ద చేప అయితే ఇదే గైస్. మాకు జన కూడా ఉంది లోపల. ఇంకా సగడికైతే కోసేసాం. గైస్ ఇక్కడ కూర్చొని మసాలాలు అయితే కలుపుకున్నాం గైస్. ఫస్ట్ అంటే చేపలను అయితే మ్యాగ్నేట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు గైస్, ఇవే గైస్ చేపలు అనమాట. చూడండి మనం పట్టింది 4 అనమాట. ఇవి అయితే చాలా అయితే ఉన్నాయి, ఇన్ని అయితే ఉన్నాయి. అవి కెమెరా ఆఫ్ అయిపోతే తర్వాత అయితే పట్టాము. ఫస్ట్గా నూనె తెచ్చుకున్నాం గైస్. ఫస్ట్గా దీంట్లో కారం వేద్దాం గైస్. కారం వేసుకుందాం గైస్. ఇంకా సరిపోదు, ఇంకా సరిపోద్దులే మంట. పసుపు గైస్, పసుపు అయితే వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం.
ఇంకా ఏ సరిపోదు. సరిపోద్దులే. సరిపోదు ఏరా. సరిపోద్దులే. ఫిష్ మసాలా అయితే వేసుకుందాం. సరిపోదు. సరిపోకపోతే నాకేం లే గైస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం గైస్. కలుపుకుందాం గైస్ నీట్గా, మొత్తం అన్నిటికీ పట్టేటట్టు. నిమ్మకాయ పిండు చాలా. నిమ్మకాయ చాలా. నిమ్మకాయ పిండి ఒకటేసారి తినతాం. ఆగు, మనం మిస్టేక్ చేసాం గైస్. దీన్ని బాగా అయితే కలుపుకున్నాం గైస్, బాగా మ్యారినేట్ చేసుకున్నాం. ఎట్టుంటాయి గైస్ టేస్టా? సూపర్గా అయితే ఉంటాయి అనుకుంటా గైస్. లాస్ట్ అండ్ ఫైనల్ నిమ్మకాయ అయితే పిండి వేసుకున్నాం గైస్. కనబడుతుందా నిమ్మకాయ గైస్? చాలు. ఇప్పుడైతే నీట్గా కలుపుకున్నాము. పాపం నితీష్ అయితే లేడు గైస్. నితీష్ ఉంటే బాగుండు గైస్. ఇప్పుడైతే దీన్ని ఒక 30 minutes అయితే పక్కన పెట్టేసుకుందాం. అంతలోపలికే మన పొయ్యి మంట ఒక 10 minutes చాలు. చిన్న చేపలు కాబట్టి 10 minutes పక్కన పెట్టుకుంటే మొత్తం పట్టేస్తుంది అనమాట. వీటికైతే ఇట్లయితే ఇంకా వదిలేద్దాం వీటిని 10 నిమిషాలు. అప్పుడు మనమైతే పొయ్యి మంట అయితే వేసుకుందాం గైస్. గైస్ మనం ఇంటికి జొమ్మ అయితే కోసాం కదా, ఆ జొమ్మ ఎండిపోయిన తర్వాత చూడండి ఎట్టందో తాటాకులా ఉంది. దీన్ని ఏం చేస్తామంటే దీంతోనే పొయ్యి వెలిగిచ్చేస్తాం గైస్. మా కడకాయ లేవు గైస్. పెన అయితే అగ్గిపెట్ట అయితే తడిచిపోయి అయితే తిరగలేదు. నేను కూడా వెలిగిలేకపోయాను. పెన అయితే ఇంటికైతే వెళ్ళి కొత్త అగ్గిపెట్ట అయితే తీసుకొస్తాడు. ఇప్పుడైతే నేను ఒక్కనే ఉన్నాను గైస్. పెన అయితే వెలిగించా, కొత్త అగ్గిపెట్ట అయితే తెచ్చి వెలిగిస్తా ఉన్నాడు. డ్యామేజ్ అయిపోయింది గైస్, బాగా అగ్గిపెట్ట తెచ్చుకోలేదు చాలా. జమ్ము పెట్టాము, దాకా పెట్టాము రా. సక్సెస్ గైస్. బాబా ఏమన్నా కష్టమా? చేపలు పట్టేదానికి కానీ అంత కష్టపడలేదు గైస్. ఈ పొయ్యలు ఇచ్చేదానికి సత్యం. కట్లు పెట్టు. కట్లు ఉన్నాయి ఇక్కడ. గైస్ సక్సెస్ఫుల్గా పోయి తెలిగిచ్చేసాం గైస్. అటు ఇటు పడి ఎట్ట ఒకటి. ఇప్పుడైతే ఫోటో అయితే పెట్టుకున్నాము. నూనె పూసుకొని చేద్దాం గైస్. నూనె అయితే పోయేసుకున్నాం గైస్. కూర అంత ఎంతరా? పక్కన డౌన్ అయిపోయింది. రాయలు పెట్టాలా? డిప్రెషన్ గైస్ పెనాయికి. ఇప్పుడైతే చేప అయితే వేసుకున్నాం గైస్. రండి మ్యాగ్నేట్ చేసింది ఎక్కడ ఉంటుందో గైస్. ఇక్కడ చూడొచ్చు మ్యాగ్నేట్ బాగా అయిపోయినాయి. పెద్ద చేప అయితే వద్దాం చూడండి ఎట్ట అయిపోతుందో చూడండి గైస్. మ్యాగ్నేట్ ఎట్టందా చూడండి ఎట్టందా మ్యాగ్నేట్ చేసింది. ఇప్పుడైతే దీంట్లో అయితే వేసుకున్నాము. జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్. ఇంకా చేప అయితే వేసుకున్నాం గైస్.
అది చూసారా మంట ఎట్ట వచ్చిందా? అమ్మిడి తీసుకురా ఆడ తీసేది కాడికి జీవం కొట్టేస్తాను. గాయ్స్ కింద మంట పెట్టు. గాయస్ వాసన అయితే అమ్మోగిస్తుంది గాయస్. గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు సూపర్గా అయితే ఉడకతా ఉన్నాయి గాయస్. సక్సెస్ గాయస్, కష్టపడ్డాం. బాగా నెత్తీసి ఉంటే బాగుండేది. వెళ్ళిపోయాడు. నాకు బాగా ఉన్నాయి. ఆజుపిరా సూపర్గా రావాలా గాయస్. ఒకటైతే కాలిపోయింది. దీస్ అయితే ఇదిగోండి పక్కన అయితే పెట్టేసుకున్నాను. అది చూడొచ్చు మీరు అట్టాకులు దానికి దీనికి సెట్ అయిపోయింది. పక్కట కాలాలా, ఇది వచ్చి ఈ పక్కట కాలాలా. చూడండి ఎట్ట పైన పడుతుంది నూనె, జాగ్రత్తగా ఉండాలి. చూడండి అట్టయితే ఉంటుందన్నమాట కలిసి. ఇవ్వండి సెకండ్ దాకా కాలిపోయింది. ఇది కాలాలా లోపలికి నేనైతే కట్లు అయితే పెట్టుకున్నాను. తింటే ఆనియన్స్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని పైన ఎక్కి చల్లటి గాళ్ళు తింటే గైస్ అట్టుంటుంది. అట్టుంటుందంటే అట్టుంటుంది. గుర్తుదన్నే గైస్ కాలిపోయింది గైస్. ఇదిగానే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి ఏంది రావట్లేదా? ఇదిగోండి గైస్ కాలిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి గైస్ త్రాడుది కూడా అయిపోయింది. గైస్ మళ్ళీ 3 చేపలు అయితే వేసుకుంటున్నాను. గైస్ అన్ని తెరగైతే కొట్టేసుకున్నాము. ఎన్నో వాళ్ళు రైద్దంటే ఇదా థర్డ్ వాల్. ఈ తరం 4 చేపలు వచ్చాను గైస్. ఇంకో వాళ్ళు కానీ వేసేస్తాను. ఇంకా 2 ఇవన్నీ బుడ్డి చేపలు గైస్, అందుకనే సరిపోతాయి. నెక్స్ట్ మిగతా అన్నీ వేసేద్దాం. లాస్ట్ అన్నీ ఒకటేసారి వేసి కలిపేసి వేడిగా ఉంటుంది. గైస్ మేమైతే సన్న మంట పైన అయితే ఉడికిస్తూ ఉన్నాము. మళ్ళీ ఎక్కువ పెడితే మాడిపోతాయి. ఇంకా సన్న మంట. గైస్ సెకండ్ 4th వాల్ అయితే కూడా అయిపోయింది. అయితే బాగా అయితే ఉడికాయి సన్న మంట. 2 ఉడకలేదు ఇందాకేసి. లాస్ట్ వాళ్ళు గైస్. అయిపోయాయి గైస్. ఇంకేం చేతులు కడుక్కుంటాను. అయిపోయాయి గైస్. చేతులు అయితే గడిగేసుకుంటున్నాను. ఇంకా అయిపోయాయి చేపలు మొత్తం. ఇదైతే ఫస్ట్ అయితే వేసాం గైస్. ఇవి బాగా కాగిపోయాయి.
గైస్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది అనమాట చేపలు వేయించుడు. మీరు ఇక్కడ చూడొచ్చు ఏమండి, ఇదే లాస్ట్ రౌండ్ అనమాట. ఇంకైతే మనం శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోయి ఆనియన్స్ కట్ చేసుకొని బాగా డెకరేషన్ చేసుకొని తినేసి కడుపు నిండా చాలా ఊటినే తినేసి ఇంటికైతే వెళ్ళిపోతాం గైస్. మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే అంటే రెండు కలిపి అంటే ఇప్పుడు ఎడ చెప్పాలరా అంటే ఫిషింగ్ చేసి తిన్నాం. ఎప్పుడైనా గైస్ వీడియో ఎప్పుడైనా ఇంకా ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు అయితే చేస్తాం గైస్. అంటే ఫిషింగ్ చేసి ఈ తడ ఎక్కువ ఒకరోజు మొత్తం ఫిషింగ్ చేసి ఒకరోజు మొత్తం అది కాలుస్తాం గైస్, కుకింగ్ చేస్తాము. పెద్ద మోతాదులో అయితే చేస్తాం గైస్. చేపలు పట్టలేదు ఇక్కడ, పడితే చేస్తాం గైస్. నవంబర్ సీజన్లో అయితే వానలు పడతాయి, అప్పుడైతే బాగా ఈ సంవత్సరం గైస్ అన్నీ మేమైతే మళ్ళీ అయితే అంటే చల్లగా ఉన్నాయని వేడిగా అన్నీ వేసాము, వేడిగా ఉంటాయని రైతు తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇరిగిపోయింది కాలుకి పోయి చేప ఇరిగిపోయింది చేప. అది గాయస్ అది ఉంటుంది హ్యాపీ గైస్ మొత్తం దానిపైకి అయితే వెళ్ళిపోయి అయితే డెకరేషన్ చేసి మొత్తం అయితే అప్పుడు చూపిస్తాము. ఫస్ట్ అయితే దానిపైకి అయితే వెళ్ళిపోదాం. దానిపైకి అయితే వెళ్ళిపోతాము. చూడండి హ్యాపీ గైస్ పైకి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మా ఇంటి పైన అయితే ఉన్నాము. పైన అయితే పక్కనే ఉన్నాడు మామూలుగా కెమెరా. గైస్ ఇదిగోండి పైకి అయితే వచ్చేసాము. అవుట్ఫిట్ చూడండి గైస్. గాయస్ మన ఇంటి పైన అయితే ఉన్నాము. చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ మీకు కనబడచ్చు. హైట్లో అయితే ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు గాయస్ మన ఇంటి పైన అయితే ఉన్నాం గాయస్. ఇప్పుడైతే మనం కష్టపడి చేపలు పట్టి ఫ్రై చేసుకున్న చేపల ఫ్రై అయితే ఇదిగోండి గాయస్. ఇదిగోండి మీరు ఇక్కడ చూడొచ్చు, లుక్ చూడొచ్చు గాయ. ఇదిగోండి ఎర్రగడ్డలు ఎట కనబడుతుందా, సూపరా టేస్టా ఎట్టా సూపర్ లుక్ చూపి ఇట్ట. గైస్ ఇదిగోండి చేపని చించుకొని ఎర్రగడ్డ పెట్టుకొని సూపర్ గైస్. నిజంగానే ట్రై చేయండి, ఊరినే చెప్పట్లేదు. సూపర్గా ఉంది గైస్, భలే అయితే ఉంది. ఎట్టుందిరా? సూపర్ గైస్. ఒకటి తినలేదు ఇంకా, చూడండి భలే ఉంది గైస్. నువ్వు తిను చెప్పు. ఫస్ట్ ఒకటి తీసుకొని ఎర్రగడ్డ ఒకటి తీసుకొని తిను. సూపర్ అయితే ఉంది గైస్. సూపర్ గైస్. పాపం నితీష్ గాని వచ్చుంటే బాగుండు గైస్, వెళ్ళిపోయాడు, మనం ఏం చేయలేము. ఎట్లా సూపర్ ఉంది గైస్. లైక్ చేయండి గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. భలే ఉంది గైస్. నిజంగా మొత్తం అయితే ఖాళీ చేస్తాం గైస్ ఖచ్చితంగా. అది చేయి ఫ్రెండ్ ఒకటే పడుతున్నా. చూడండి గైస్ భలే అయితే ఉంది. సూపర్ గైస్. నేను బండి అయితే కూర్చోవడం సూపర్ ఉంది గైస్. మేము అనుకోలేదు నాకు వస్తుందనే. లేదురా
భలే ఉందరా బాబా దీనిలో సూపర్గా అయితే ఉంది. నిమ్మకాయ పిండుకుందాం చూడొచ్చు. తినా ఇదే విధంగా ఇప్పుడు సూపర్గా అయితే ఉంది గాయస్. సూపర్ గాయస్. నిమ్మకాయ పిండిన కాదు తింటే నిమ్మకాయ పిండింది కొంచెం సూపర్ అసలుకి. మళ్ళీ రివ్యూ ఒకసారి చెప్పు గైస్. సూపర్ గైస్. అనుకోలేదు ఇట్లా వస్తుందని. బాగుంది గైస్. బలు వచ్చింది రైతు బాగా వచ్చింది. మేము బండి కష్టంకి పద్దన నితీష్ వాడికి పాపం ఏం పడలేదు. బాత్తో అయినా కానీ వేస్తూనే ఉన్నాడు. అన్ని పక్కన పెడితే నెక్స్ట్ లెవెల్ నితీష్ పాపం అయితే రాలేదు. వచ్చిండే తిన్నవాడు. నెక్స్ట్ లెవెల్కి అయితే ఉంది గైస్. మర్చిపోకుండా ట్రై చేయండి. మొత్తం అయితే అయిపోయింది. చూడొచ్చు మొత్తం తినేసాం అనుకోండి. ఏం లేదు అక్కడ మొత్తం ముళ్ళులేను ఇవ్వండి. మొత్తం వెనకాల ఇది అంతే ఇవ్వండి. మొత్తం తినేసాము. సూపర్గా ఉంది గైస్ టేస్ట్ అయితే ఇవ్వండి. కతక్కనైతే ఉంది గైస్ టేస్ట్ అయితే కొన్ని మొత్తం తినేసాము. గైస్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి గైస్. మర్చిపోకుండా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు గైస్. మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు గైస్. ఇలాంటి వీడియోలు చాలా వస్తుంటాయి గైస్ మన ఛానల్లో. 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉన్నాం గైస్. ఇంకా 10 సబ్స్క్రైబర్స్ వస్తే రీచ్ అయిపోతాం గైస్. స్పెషల్ వీడియో కానీ వస్తుంది తొందరలో. రావండి ఖచ్చితంగా వస్తుంది గైస్. అది గైస్ ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. మీ కామెంట్లు తెలుసుకొని నేను ఎటువంటి వీడియోలుగా చేయాలో తెలుస్తుంది గైస్. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ఇప్పటికి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.